Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, German language trainer and tutor. Okay, without wasting time, let's get into this video. ఇవాళ మనము స్టూడెంట్స్ రాసిన కొన్ని కామెంట్స్ చూసాను నేను. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా నేర్చుకోవాలి బేసిక్స్ ప్రాపర్లీ అని. ఓకే, సో చాలా మంది రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, సో దానికోసం అని చెప్పేసి ఇవాళ మనం ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని అసలు ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనకు ఈజీ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో మెయిన్గా సమ్మరీ ఆఫ్ బేసిక్స్ అన్ని ఎలా కవర్ చేయాలి అనేది మెయిన్లీ 3 పాయింట్స్లో చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్లేలిస్ట్, సెకండ్ పాయింట్ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్, థర్డ్ పాయింట్ హౌ టు లెర్న్ ఇన్ ఆర్డర్. ఓకే, సో ఒకసారి మీ స్క్రీన్ చూసినట్లయితే ప్లేలిస్ట్ ఇక్కడ నేను జర్మన్ లాంగ్వేజ్ బేసిక్స్ లేదంటే ఫౌండేషన్స్ ఇన్ జర్మన్ ఫర్ బిగినర్స్, లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు. సో జర్మన్ భాష బేసిక్స్ ఫ్రీగా జర్మన్ మన తెలుగులో అని నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. ఓకే, సో మీరు నా ఛానల్లోకి వెళ్ళిపోయి అందులో ప్లేలిస్ట్ అని క్లిక్ చేశారు అంటే గిన ఆ ప్లేలిస్ట్లో మీకు ప్లేలిస్ట్ కనపడుతుంది. ఒకటే ప్లేలిస్ట్ ఉంది. ఓకే, జర్మన్ లాంగ్వేజ్ బేసిక్స్, ఫౌండేషన్స్ ఇన్ జర్మన్. ఓకే, నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఓకే, డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో సెకండ్ పాయింట్, మీరు ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు టైటిల్స్, సబ్జెక్టులు ఒకసారి చూడండి. ఓకే, ఎందుకంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సెకండ్ వీడియో ఒకసారి ప్లే అవుతుంది, మళ్ళీ కనెక్షన్ లేని ఇంకొక వీడియో ప్లే అవుతుంది ప్లేలిస్ట్లో మనకు, అవునా? సో దానివల్ల ఆర్డర్ అనేది మిస్ అవుతుంటారు. అది అలా కన్ఫ్యూజ్ అవ్వకుండానే ఒకవేళ మీకు ఆ ప్లేలిస్ట్ కరెక్ట్గా ప్లే అవ్వకపోతే, ఓకే, జంబుల్ అవుతుంటే ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో అలా కరెక్ట్గా రాకుండా ఫస్ట్ వీడియో ఒకసారి వచ్చి ఫోర్త్ వీడియో ఒకసారి వస్తుంటే మీకు అలా కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి వీడియోకి థంబ్నెయిల్ మీరు చూసినట్లయితే నేను క్లియర్గా లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని క్లియర్గా మన థంబ్నెయిల్లో ఉంటుంది. అదే కాకుండా సబ్జెక్ట్ లైన్లో చూస్తే ప్రతి వీడియోకి నేను సబ్జెక్ట్ లైన్లో లాస్ట్లో టైటిల్లో ఎండింగ్లో లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు 1, 2, 3 అని పెట్టాను. ఓకే, ఒకటేమో థంబ్నెయిల్లో చూడొచ్చు మీరు ఆర్డర్ లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు 1, 2, 3, 4 వీడియోస్ ఆర్డర్లు చూసుకోవచ్చు. ఇంకోటేమో సబ్జెక్ట్ లైన్లో టైటిల్ కూడా క్లియర్గా టైటిల్లో లాస్ట్లో పెట్టేశాను లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు 1, 2, 3 అని. ఓకే, ఆ వీడియోస్ చూసుకొని మీరు ఆర్డర్లో నేర్చుకోండి. ఓకే, ఎలా నేర్చుకోవాలి ఈజీగా అంటే చాలామంది రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పాయింట్ పెట్టాను. ఓకే, మన వీడియోస్ ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఓకే, ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి ఇంటర్లింక్ అయి ఉంటుంది, అన్ని ఆర్డర్లో వస్తుంటాయి. మీరు సడన్గా వెళ్ళి లెసన్ 15 లేదంటే లెర్న్ జర్మన్ ఇన్ తెలుగు 15 అనే వీడియో చూసారనుకోండి, ఆ ముందు 14 వీడియోస్ మీరు చూడకపోతే 15th వీడియో మీకు అర్థం అవ్వదు. ఎందుకంటే అన్ని ఇంటర్కనెక్ట్ చేసుకుంటూ నేను టీచ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో కాబట్టి మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, చాలా మంది కామెంట్స్ చూసాను నేను. కామెంట్ చూసినప్పుడు అరే ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, వీళ్ళు 5th వీడియోలో ఎందుకు అడుగుతుందో నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే మీరు ఆర్డర్లో నేర్చుకోవట్లేదు అని. ఓకే, సో ఆర్డర్ నేర్చుకోవాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ చూసినట్లయితే ఓకే, ఫస్ట్ ఆల్ఫాబెట్స్ చూసాం మనం. ఆల్ఫాబెట్స్ నేర్చుకోండి. తర్వాత బేసిక్ కన్వర్జేషన్ అనేది మీరు ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ బేసిక్ కన్వర్జేషన్లో నేను కవర్ చేసిన సెంటెన్సెస్ అన్ని మీకు పనికి వస్తాయి. వాట్ ఈజ్ యువర్ నేమ్,
వేర్ డు యూ స్టే, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయి బేసిక్ కన్వర్జేషన్లో. ఓకే, తర్వాత ఆర్డర్లో చూస్తే మీకు పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి జర్మన్లో చాలా 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 ఇంపార్టెంట్. పర్సనల్ ప్రొనౌన్స్లో మీరు క్యాపిటల్ లెటర్ ఎక్కడ వస్తుంది, స్మాల్ లెటర్ ఎక్కడ వస్తుంది, అవన్నీ మీరు చూసుకోలేదు అంటే కన్నా జర్మన్లో రిటర్న్ ఎగ్జామ్లో చాలా మిస్ అవుతారు. ఓకే, మెస్అప్ అయిపోయి ఎగ్జామ్ క్లియర్ చేయలేరు. ఎందుకంటే జర్మన్లో క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ చాలా చాలా వెయిటేజ్ క్యారీ చేస్తాయి. ఓకే, సో పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అవి చూడండి. దాని తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్, బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇన్ జర్మన్. ఓకే, సబ్జెక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, ఆబ్జెక్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు నామినేటివ్ అంటే ఏంటి, అక్యుజేటివ్ అంటే ఏంటి, అవన్నీ సెంటెన్స్ స్ట్రక్చర్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అది చూడండి. అవి చూసిన తర్వాత నౌన్స్లోకి రండి. జర్మన్ నౌన్స్లో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జర్మన్ నౌన్స్. నౌన్స్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి. ఓకే, జర్మన్ నౌన్స్లో ఆర్టికల్స్ ఎంత ఇంపార్టెంట్, ఆ వీడియో చూడండి. దాని తర్వాత నౌన్స్ విత్ ఆర్టికల్స్ ఒక 100 వెరీ ఇంపార్టెంట్ నౌన్స్ పెట్టాను, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అది చూడండి. దాని తర్వాత మీరు మళ్ళీ వర్క్స్లోకి వచ్చాం. దానికంటే ముందు మనం నెంబర్స్ కవర్ చేస్తాం. మీరు చూస్తే కన్నా నెంబర్స్, డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్ ఆఫ్ ద ఇయర్, కలర్స్, అవి కవర్ చేసాం. అవన్నీ మీరు మెమరైజ్ చేసుకుంటే మీకు A1 క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, దాని తర్వాత మనం వర్క్ చూసాం. అవునా, వర్క్స్లో వర్క్స్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. ఇన్ఫినిటివ్ ఫామ్ అంటే ఏంటి. ఓకే, దాని తర్వాత మనం టెన్సెస్ చూసాం. స్పోకెన్ జర్మన్కి స్పోకెన్ ఇంగ్లీష్కి తేడా ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చూసాం. ఓకే, సో ఇవంతా మీరు ఆర్డర్లో నేర్చుకుంటే మీకు నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చేసినవి మీకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే బేసిక్ స్ట్రాంగ్ ఉంటేనే మీరు దాని మీద బిల్డ్ చేయొచ్చు లాంగ్వేజ్ని. ఓకే, సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్లేలిస్ట్ ఆర్డర్లో ప్లే చేసుకొని నేర్చుకోండి. ఓకే, ఆర్డర్లో ప్లే చేసుకొని నేర్చుకోండి. ఆర్డర్ ఒకవేళ మిస్ అయితే గినా నెంబర్ వైజ్ ఉంది కదా టైటిల్స్లో, థంబ్నెయిల్స్లో, ఆ నెంబర్ వైజ్ నేర్చుకోండి. నెంబర్ వైజ్ నేర్చుకుంటూ మీరు బాగా మెమరైజ్ చేసుకుంటే బేసిక్ స్ట్రాంగ్ అయ్యారు అంటే రిమైనింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఎలా మాట్లాడాలి అవన్నీ ఈజీ అయిపోతాయి మనకి. ఆల్రైట్, ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే చాలామంది ఎక్కువ డబ్బులు పెట్టలేరు జర్మన్ నేర్చుకోనికి, వాళ్ళకు మన వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, అందరూ జర్మన్ నేర్చుకోనికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఆల్రైట్, until we meet next time, bis zum nächsten Mal, auf Wiedersehen.